హలో ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే నల్లేరుగడల పచ్చడి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. వీటిని నల్లేరుగడలు అంటారండి. ఇవైతే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ముందు అయితే మా డాడీ ఆయిల్ని ఇలా అప్లై చేసుకుని కట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకి దురద అనేది రాదండి. లేకపోతే ఈ నల్లేరుగడలను ముట్టుకుంటే మనకి దురద వస్తుందండి. అసలు ఈ నల్లేరుగడలు ఎందుకు యూజ్ అవుతాయి అంటే కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాగే నడుము నొప్పి, ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. ఎవరికైనా ఎముకలు విరిగినా కూడా త్వరగా అతుక్కోవాలంటే మనం ఈ పచ్చడి, పొడులు అలా చేసుకుని నల్లేరుగడలని తినాలన్నమాట. ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. వారానికి ఒకసారైనా కూడా మనం నల్లేరుగడల పచ్చడి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మా డాడీ అయితే జామ చెట్టు మీద ఉన్న ఈ పాదంతటిని కూడా కట్ చేసుకున్నారండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి మనం ఆయిల్ కానీ లెమన్ జ్యూస్ కానీ యూస్ చేయాలండి. లేకపోతే ఇవి చాలా దురదొస్తుంది మనకి. సో అలా క్లీన్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర వేసుకుని మినపగుళ్ళు, శనగపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. ధనియాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న నల్లేరుగడలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పప్పుల్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుని ఆయిల్లో తాలింపు వేసుకుని పచ్చడిని కూడా వేసేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.